జాబ్కి రిజైన్ చేసిన దక్షిణ కోపంగా ఇంటికి వస్తుంది. ఇల్లంతా కోపంగా చూస్తూ వంట రూమ్లోకి వెళ్ళి సిలిండర్ తీసుకొని పైన ఉన్న రూమ్కి వెళ్తుంది. సిలిండర్ని ఒక చేత్తో తీసి ఎత్తి బెడ్ మీద పడేస్తుంది. ఆ తర్వాత లైటర్ తీసుకుని వెలిగించి సిలిండర్పై వేస్తుంది. ఒక్కసారిగా సిలిండర్ పేలి ఇల్లంతా మంటలు వ్యాపిస్తాయి. దక్షిణ మాత్రం ఆ మంటల వెలుగులోనే నిలబడి సిగరెట్ తాగుతూ ఎలాంటి భయము లేకుండా నిలబడి ఉంటుంది. తనకు ఆ ఇంట్లో వాడు మాత్రమే గుర్తుకొస్తూ ఉంటాడు. మరోవైపు ఇంటి బయట ఉన్న మీడియా వాళ్ళు ఇల్లంతా తగలబడిపోవడం చూసి దక్షిణ కూడా చనిపోయింది అనుకుంటారు. అదే న్యూస్ని టీవీలో టెలికాస్ట్ చేస్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయి వైరల్ అవుతుంది. ఇదంతా లేడీ ఆఫీసర్కి చెప్తూ ఉంటాడు ఎస్ఐ. అయితే అక్కడ హైదరాబాద్లో మిస్ అయిన దక్షిణ ఆ సైకోను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఫోన్ వస్తుంది. దక్షిణకి మెలకువ వచ్చిందని. వెంటనే హాస్పిటల్కి వెళ్తారు. ఆమెకు సారీ చెప్తుంది లేడీ ఆఫీసర్. తర్వాత ఇద్దరూ కలిసి బీర్ తాగుతూ అసలు ఏం జరిగిందని అడుగుతుంది. ఆ సైకోను వెతుక్కుంటూ వెళ్ళాను. అప్పుడే నాకు ఆ కేసుకు సంబంధించిన మూలాలు దొరికాయని, ఇలాంటి కేసు ఎక్కడైతే మొదలైందో ఆ ఊరికి బయలుదేరానని చెప్తుంది. అక్కడికి వెళ్ళి చర్చి దగ్గర ఒక అతన్ని కలుస్తుంది. అతను ఎవరో కాదు, ఆ ఊరికి ఇంతకుముందు పనిచేసిన ఎస్ఐ. అతను భీమిలి అనే ఊర్లో పనిచేస్తుండగా ఆ ఊర్లో చాలా వరకు రేపులు, దొంగతనాలు జరుగుతున్నాయని తెలిసింది. కానీ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ ఒకరోజు ఒక ఆమె వచ్చి నా దగ్గర కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడే ఆ ముసలి సైకోని చూపిస్తారు. వాడు ఊర్లో ఏ ఆడమనిషి కనపడినా వదిలిపెట్టాడు. వాళ్ళని లైంగికంగా వేధించడం, రేప్ చేయడం, భయపెట్టడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆమె పని చేస్తుండగా అతను వచ్చి, నీ మగుడు ఇంట్లో లేడంట కదా, రాత్రికి రానా అని అంటాడు. దాంతో ఆమె అతన్ని తిడుతుంది. అదే రోజు రాత్రి తను ఒంటరిగా పడుకొని ఉండగా తన ఇంట్లోకి దూరి తనను బలవంతం చేస్తాడు. ఇదంతా ఎస్ఐకి చెప్పి ఈ ఊర్లో చాలామంది ఆడవాళ్ళు వాడి వల్ల బలయ్యారని, వాడు ఎవరిని వదలలేదని, అందరూ భయపడి ఎవరు కంప్లైంట్ ఇవ్వడం లేదని, తనలాగా ఎవరికి కాకూడదని నేను కంప్లైంట్ ఇస్తున్నానని చెప్తుంది. దాంతో ఎస్ఐ వెంటనే వాడిని వెతుక్కుంటూ వెళ్తాడు. అతను పనిచేసే దగ్గర ఊర్లో అంతా వెతుకుతాడు. కానీ వాడు ఎక్కడా కనిపించడు. ఆ తర్వాత ఒకరోజు ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళ కొడుకు అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. కానీ వాడు చాలా విచిత్రమైన ఆడపిల్లల బొమ్మలన్నీ తీసుకుని వాటికి తలలు పీకేసి చేతులకి కాళ్ళకి శిలలు కొడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు అంటే ఆడుకుంటున్నానని చెప్తాడు. మీ నాన్న ఎక్కడున్నాడు అంటే తెలీదని అబద్ధం చెప్తాడు. తర్వాత కొన్ని రోజులకి వాడు దొరుకుతాడు. ఊర్లో ఏ ఆడపిల్ల కనిపించకూడదా నీకు అంటూ వాడిని కొడుతూ ఉంటాడు ఎస్ఐ. అదంతా ఈ పిల్లాడు చూస్తూ ఉంటాడు. అసలు ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా చేస్తాను అని చెప్పి అతన్ని బాగా కొట్టి అక్కడి నుంచి పంపేస్తాడు. ఆ తర్వాత ఒకరోజు ఈ పిల్లాడు వేశ్యావృత్తి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వేలడంతలే నీకు మేము కావాలా అని అంటారు వాళ్ళు. నాకు కాదు మా నాన్నకి అని చెప్తాడు. ఆ తర్వాత ఆమెను తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఆమె లోపలికి వెళ్ళి భలే కొడుకును కన్నావని మెచ్చుకొని అతనితో పడుకుంటుంది. కానీ ఏమీ జరగదు. నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి అతన్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళేటప్పుడు కింద కొడుకు నిలబడి ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి, ఏరా వీడు మీ నాన్నేనా, భలే బైరం తెచ్చావే, అసలు వాడికే పుట్టావా నువ్వు అని ఆ పిల్లాన్ని అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా చెప్తూ అసలు ఆ రోజు వాడిని వదిలేయడమే నేను చేసిన పెద్ద తప్పు అని అంటూ ఉంటాడు ఎస్ఐ. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాడు. మళ్ళీ ఆ సైకోగాడు ఎస్ఐ భార్యను తీసుకుని వచ్చి ఎస్ఐని కట్టేసి తన కళ్ళ ముందే రేప్ చేస్తున్నా అని చెప్పి తనను ఇష్టం వచ్చినట్టు బలవంతం చేస్తాడు. అదంతా చూడలేక ఎస్ఐ కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసి తెరిచేలోపు
వాడు తన భార్య తలని తీసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూస్తే ఆమెకు తల ఉండదు. ఆ తర్వాత వాడి కోసం చాలా వెతికానని, వారం రోజుల తర్వాత తలని ఇంటికి పంపించాడని, ఆ తర్వాత సంవత్సరానికి ఒకరోజు దొరికాడని, వాడిని కట్టేసి ఎన్కౌంటర్ చేయాలనుకున్నాను. కానీ ఫోన్ రావడంతో బయటికి వెళ్ళి వచ్చేసరికి అతని కొడుకు ఒక పెద్ద కత్తి తీసుకొని వచ్చి చెయ్యి నరికేసి అతన్ని తీసుకొని వెళ్ళాడని, వచ్చి చూసేసరికి అక్కడ చెయ్యి మాత్రమే ఉందని, మనిషి లేడని చెప్తాడు. ఆ తర్వాత చాలా వెతికానని, ఇంతవరకు దొరకలేదని చెప్తాడు. దక్షిణ అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇది జరిగిందని దక్షిణ మరో ఆఫీసర్కి చెప్తుంది. అయితే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఇదంతా చేశారా అని అంటుంది. అవును అని చెప్తుంది దక్షిణ. అప్పుడే ఫస్ట్ అమ్మాయి దగ్గర నుంచి ఇప్పటి వరకు చివరి అమ్మాయి వరకు ఆ ముసలోడు కూడా తన కొడుకుతో కలిసి వీళ్ళందరినీ చిత్రవద చేసి చంపుతూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మళ్ళీ ఇంకొక అమ్మాయి. ఈ ఇద్దరు లేడీ ఆఫీసర్స్ అక్కడికి ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు. అదంతా చూసి దక్షిణ చుట్టుపక్కలంతా గమనిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ సైకోలు తాము మర్డర్ చేశాక ఎవరెలా ఫీల్ అవుతున్నారని దూరం నుంచి చూసి ఆనందిస్తూ ఉంటారు. అదే కోణంలో తను కూడా ఆలోచించి ఈ చుట్టుపక్కల ఉన్నారేమోనని చూస్తుంది. మరోవైపు ఒక కాలేజ్ స్టూడెంట్ ఈ మర్డర్లన్నీ చూసి కోపంలో ఆవేశంలో టీవీ ఛానల్కి వెళ్ళి ఆ సైకోకి ఛాలెంజ్ చేస్తుంది. అందరు అమ్మాయిలు ఒక యూనివర్సిటీలోనే ఉంటాము, ఎవడొచ్చి చంపుతాడో చూస్తామని ఛాలెంజ్ చేస్తుంది. మరోవైపు ఈ ముసలోడు తన కొడుకు ఫోన్ చేస్తే ఫోన్ కలవదు. నెక్స్ట్ సీన్లో దక్షిణ ఒక చోట కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. నిద్రలో కూడా జరిగిన విషయమే గుర్తుకు వస్తూ ఉంటుంది. మరోవైపు ఈ ముసలోడు తనే ఏదో ఒకటి చేయాలని ఈ ఇద్దరు ఆఫీసర్స్ కలిస్తే వాళ్ళకు ప్రమాదం అని ఆ ఎస్ఐని చంపడానికి వెళ్తాడు. ఫోన్ మాట్లాడుకుంటూ కిందకు వచ్చిన ఆమె అతన్ని చూసుకోదు. అతను వెనక నుంచి వచ్చి ఆమెను దాడి చేయబోతాడు. కానీ అద్దంలో చూసి తను అలర్ట్ అవుతుంది. అతనితో చాలా ఫైట్ చేస్తుంది. కానీ చివరికి అతని చేతికి చిక్కి చావబోతూ ఉండగా సరిగ్గా సమయానికి దక్షిణ వస్తుంది. దాంతో ఆ ముసలోడు తన చేతిలో ఉన్నది దక్షిణపై విసిరి మరొక ఎస్ఐని అక్కడ తోసేసి అక్కడి నుంచి పారిపోతాడు. దక్షిణ అతన్ని వెంబడిస్తుంది. దక్షిణకి ఆ ముసలోడు దొరికేస్తాడు. కానీ మరొక ఆఫీసర్ నుంచి కనపడకుండా అతన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. వీళ్ళని వెంబడించిన ఆఫీసర్ అంతా చూస్తుంది. ఎక్కడ కనిపించకపోయేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దక్షిణ ఈ ముసలోడిని కట్టేసి ఎక్కడ నీ కొడుకు అని అడుగుతూ ఉంటే, ఏమీ నా కొడుకు అంతగా నచ్చాడా, మళ్ళీ మళ్ళీ వాడినే కోరుకుంటున్నావని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. వాడి దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకొని వాడి కొడుకు ఫోన్ నంబర్ని మరొక ఎస్ఐకి ఇచ్చి ఆ నంబర్ని ట్రాక్ చేసి లొకేషన్ ఎక్కడుందో చెప్పమని చెప్తుంది. ఆ నంబర్ కరెక్ట్గా యూనివర్సిటీ దగ్గర చూపిస్తుంది. ఇంతకుముందు ఒక అమ్మాయి టీవీలో సైకోని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడి ఉంటుంది. ఆ అమ్మాయి వాళ్ళంతా అక్కడ ఉంటారు. ఎస్ఐ కూడా అక్కడికి వస్తుంది. సైకోగాడు ఆడపిల్లలాగా వేషం వేసుకుని వాళ్ళ మధ్యలో నిలబడి ఉంటాడు. అతన్ని ఎవరూ కనుక్కోలేరు. ఈ అమ్మాయి ఆ సైకోని తిడుతూ మరోవైపు పోలీసులని నిందిస్తూ వాళ్ళు పట్టుకోలేరని తన ఎడమకాలు చెప్పుతోనే వాడిని చంపుతామని అంటూ ఉంటుంది. వాడు కూడా చెప్పు తీసి అలాగే చేస్తూ ఉంటాడు. తర్వాత కొద్దిసేపటికి ఆ అమ్మాయికి ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడడానికి వెళ్తుంది. ఈ పోలీస్ ఆఫీసర్ ఆ అమ్మాయిని చూస్తుంది, కనపడదు. ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తుంది. ఈమె ఫోన్ మాట్లాడుతూ ఉంటే సైకో వెనక నుంచి వచ్చి ఈ అమ్మాయిపై దాడి చేస్తాడు. ఆ అమ్మాయి నొప్పితో బాధపడుతూ ఉంటే తను ఎలా చేస్తే అలా ఇమిటేట్ చేస్తూ ఎగతాళిగా నవ్వుతూ ఉంటాడు. మరోవైపు ఈ పోలీస్ ఆఫీసర్ ఆ అమ్మాయిని వెతుక్కుంటూ అన్ని ఫ్లోర్లు వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఒక డోర్ దగ్గర రక్తపు మరకలు కనిపిస్తాయి. ఆ మరకలను అనుసరించి వాటి వెనకాలే వెళ్తుంది. ఆ సైకోగాడు ఆ అమ్మాయిని బిల్డింగ్ పైకి తీసుకుని వెళ్ళి ఉంటాడు. ఆ అమ్మాయికి చేతికి శిలలు కొట్టి తనను
ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటాడు. ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిన పోలీస్ ఆఫీసర్కు ఒక బిల్డింగ్ పైన వీడు కనిపిస్తాడు. దాంతో వెంటనే వెళ్ళి అతన్ని షూట్ చేస్తుంది. కానీ ఒక్క బుల్లెట్ కూడా వాడికి తగలదు. వాడు తప్పించుకొని మళ్ళీ ఆ పోలీస్ ఆఫీసర్పై దాడి చేస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ వీడితో ఫైట్ చేస్తుంది. కానీ వీడు సైకో కదా, ఎలా పడితే అలా కొట్టి ఆమెను ఒక చేత్తో లాగి బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేస్తాడు. ఆ అమ్మాయి పైనుంచి కిందకు పడిపోయి చనిపోతుంది. అది చూసిన దక్షిణ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయిని చూసి ఆ తర్వాత వాడి వెంట పడుతుంది. వాడేమో ఆ అమ్మాయిని చంపుతూ ఉంటాడు. ఆల్రెడీ ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. అయినా కూడా కొడుతూ ఉంటాడు. దక్షిణ వాడి వెంట పడుతుంది. దక్షిణ పరిగెత్తేది అమ్మాయి అనుకుంటుంది. పట్టుకోబోతూ ఉంటే జుట్టు ఊడి ఆమె చేతిలోకి వస్తుంది. వాడు కిందకు దూకేస్తాడు. ఆ తర్వాత దక్షిణ కూడా వాడి వెనకాలనే దూకేస్తుంది. కానీ తను కిందకు దూకేసరికి వాడు మాయమవుతాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. తప్పించుకొని వెళ్ళిపోతాడు. దక్షిణ మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి వాడు దొరకలేదని బాధతో ఉంటే ఈ ముసలోడేమో నవ్వుతూ ఉంటాడు. అప్పుడే తన కొడుకు నుంచి ఫోన్ వస్తుంది. రారా, నీకోసమే ఎదురు చూస్తున్నానంటూ మాట్లాడుతుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్నకు ఫోన్ ఇస్తుంది. రారా, తొందరగా దీన్ని చంపేసి వెళ్ళిపోదామని అతను అంటాడు. కానీ దక్షిణ ఆ ఫోన్ తీసుకుని కెమెరా ఆన్ చేసి ఆ ముసలోడిని కత్తితో పొడుస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ సైకో ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. పాటలు పాడుకుంటూ దక్షిణ దక్షిణ అంటూ పిలుస్తూ వస్తాడు. దక్షిణ వెనుక నుంచి అతన్ని కొడుతుంది. వాడు తప్పించుకోకుండా వెంటనే చేతికి సంకెళ్ళు వేసి వాడిని ఒక స్తంభానికి కట్టేస్తుంది. వాడేమో నవ్వుకుంటూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు. దక్షిణ ఆ సైకోని అప్పుడు గుర్తుపడుతుంది. ఇంతకుముందు సాక్షిగా వచ్చిన వాడే వీడా అని చాలా కోపంగా నిస్సహాయంగా తనని తానే తిట్టుకుంటుంది. వాళ్ళ నాన్నని అడిగితే వీడియో చూపిస్తుంది. వాళ్ళ నాన్నని ముక్కలు ముక్కలుగా నరికి చంపేసి ఉంటుంది. ముక్కలు ముక్కలుగా నరికావా మా నాన్నని అంటూ, నీకు నాకు తేడా లేదు, నేను సైకోని, నువ్వు కూడా సైకోవి అని దక్షిణతో మాట్లాడుతూ ఉంటాడు. ఏం జరిగినా ఆ సైకో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే దక్షిణ కోపంగా వాడిని కొడుతుంది. ఆ తర్వాత నన్ను మత్తులో ఉంచి చేస్తావా అంటూ, ఇప్పుడు చేయరా ఇప్పుడు చేయి అంటూ వాడిని కొడుతూ ఉంటుంది. వాడి బట్టల్ని చింపేస్తుంది. కానీ వాడు మాత్రం నవ్వుతూ జరిగినదంతా గుర్తు చేస్తూ ఉంటాడు. దక్షిణ కోపంగా అరుస్తూ తిడుతూ ఉంటుంది. వాడు మాత్రం చేతులు కట్టేస్తే ఎలా చేయను, కట్లు విప్పవే అని మాట్లాడతాడు. అప్పుడే కట్లు విప్పగానే దక్షిణపై దాడి చేస్తాడు. దక్షిణ వాడు తెచ్చుకున్న ఆయుధంతో వాన్నే కొడుతుంది. వాడు అమ్మాయిల్ని ఎలా కొడతాడో అలాగే ఇష్టం వచ్చినట్టు ఎముకలపై కొట్టి కొట్టి వాడిని కదలనివ్వకుండా చేస్తుంది. ఎంత కొట్టినా వాడు మళ్ళీ రాక్షసుడిలాగా వస్తూనే ఉంటాడు. చివరిగా వాడి తలపై కొట్టడంతో వాడు కదలలేక అలాగే పడిపోతాడు. దాంతో వాడి మొహంపై కొట్టి కొట్టి మొత్తం పచ్చడి పచ్చడి చేస్తుంది. ఈ సీన్తో మూవీ ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం.